నేను నిర్ధారించాను. అంతకుముందు జరిగింది కూడా అడల్టరేషన్ అని చెప్పేసి భావించాల్సిన అవసరం ఉంటుందా? ఏంటంటే భక్తులకు క్వాలిటీ కంప్లైంట్స్ అనేది మనము ఇంట్లో తినే ప్రతిదీ మనం టెస్ట్ చేసుకుని తినాం కదా, మనకు తెలుసు ఎలాంటి ఫుడ్ తింటున్నాం అనేది, అందరూ చెప్తారు, మనకు కూడా తెలుస్తుంది ఎలాంటి ఫుడ్ ఉంది ఏంటి అనేది. సో అప్పుడు కంప్లైంట్ ఉండకపోవచ్చు. ఇప్పుడు కంప్లైంట్స్ వచ్చాయి, కంప్లైంట్స్ వచ్చినప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత డెఫినెట్ గా మన మీద ఉంటుంది, టీటీడీ మీద ఉంటుంది. అందుకే ఆ కంప్లైంట్స్ బేసిస్ మీద చేయడం జరిగింది, కరెక్ట్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. టీటీడీ ఏదైనా అప్పీల్ చేయబోతుందా? ఇప్పటికే భక్తులు చాలా వరకు కూడా ఈ జంతువుల కొవ్వుతో తయారు చేసిన ప్రసాదాన్ని తిన్నాము అని ఒక మెసేజ్ ఫార్వర్డ్ అయినట్టు దేశవ్యాప్తంగా కూడా చర్చ కాదు. భక్తులకు టీటీడీ ఏం చెప్పబోతోంది? భక్తులకు చెప్పబోయేది ఇందాక నేను చెప్పాను కదా, ఫ్యూచర్లో ఇలాంటి క్వాలిటీ సమస్యలు లేకుండా నాణ్యమైన ఆవు నెయ్యిని స్వామివారికి సమర్పించడానికి దానికి చేయాల్సిన చర్యలన్నీ తీసుకున్నాము అని తెలియజేస్తున్నాం. లడ్డూ సేల్ ఏమి తేడా ఏం లేదు. ఒక నిమిషం, మీరు ఇక్కడ లేరేమో, అందరికీ తెలుసు, అందరితోనే మాట్లాడడం జరిగింది, అందరికీ చెప్పడం జరిగింది. జూలైలో ప్రభుత్వం మారింది కదా, ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన ట్యాంకర్లలో మాకేం సంబంధం అని ఇప్పుడున్న మాజీ టీటీడీ చైర్మన్ లో అంటున్నారు. జూలైలో వచ్చింది నూతన ప్రభుత్వంలోనే ఈ ట్యాంకర్లు వచ్చాయి, దీనివల్ల కావాలని కుట్ర చేశారని కూడా ఆ కోణంలో వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మీకు టెండర్ ఎప్పుడు ఫైనలైజ్ అయింది, సప్లై ఆర్డర్ ఎప్పుడు పెట్టాము అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, నేను అంతకన్నా ఏం చెప్పలేను. Yeah, it's a legal process, it's going on. Okay. And second thing, sir, any criminal proceedings is the TTD going to initiate against him? That we'll see after finalizing his reply. Air Dairy, we spoke to Air Dairy. The 5 companies which were supplying ghee were decided by the previous government. The standard procedure was to have KMS as a larger bidder. They were supplying the cow ghee from several years. What was the reason, sir? Can you just tell us that any inquiry conducted? What was the reason that KMS was not allowed to bid, or actually they pulled out from the bidding? And then why these 5 people were chosen? See, when the quality control systems are not in place, suppliers try to take advantage. So bad fellows try to throw out good fellows. So that's what happens. So Nandini is a good supplier.